నువ్వేంటి మా రూమ్ లో ఉన్నావు? హాల్లో చాలా వేడిగా ఉంది వదిన. మీ రూమ్ లో ఏసీ ఉంది కదా, అందుకే ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను. నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా రూమ్ లోకి రావద్దని? సారీ వదిన. ముందు ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళు. అవును, ఈ ల్యాప్టాప్ మీ అన్నీది కదా? అవును వదిన, అన్నయ్యదే. కాలేజీలో నాకు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు, నా దగ్గర ల్యాప్టాప్ లేదు, అందుకే అన్నయ్య దానిలో వర్క్ చేసుకుంటున్నాను. ముందు నువ్వు దీనికి ఏమైనా అయిందనుకో మీ అన్ని నన్ను తిడతారు. వదిన ప్రాజెక్ట్ సగంలో ఉండిపోయింది, అది కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను, ఇవ్వదునా? ఇప్పుడు నువ్వు చేసే ప్రాజెక్ట్ గోల్డ్ మెడల్ ఏమి ఇచ్చారు కానీ వెళ్ళు. ప్లీజ్ వదిన. చూడు, నా కోపం రాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ముందు బెడ్షీట్లు మార్చాలి. నువ్వు కూడా అందలాడదానివేనే. ఎందుకని ఇప్పుడు వదిన కొట్టావు? వదిన నేను అనలేదు. నువ్వు ఆపరా తప్పుడు, ఇంకెంతకాలం నా భరిస్తావు? దీని మాటలు రోజుకి మితి మీరిపోతుంది, దీన్ని ఎలా వదిలేస్తే బాగోదు. నువ్వు ఇప్పుడే పోయి పుట్టింటికి వెళ్ళిపోవే. ఇప్పుడు ఏమైందని వదిన పుట్టింటికి వెళ్ళిపోమంటున్నావు? వదిన నేను ఏమన్నదని చెప్తున్నాను కదా, ప్లీజ్ నా వాళ్ళు మీ ఇద్దరు గొడవ పడకండి. సారీ, నేను కొట్టినందుకు. కొంచెం నొప్పిగానే ఉంది, అది వదిలే. ఇప్పుడే లేనిది ఇప్పుడేంటి మీ తమ్ముడు ప్రేమ వల్ల పోసేస్తున్నావు? అసలు మ్యాటర్ ఏంటి?